ఫిబ్రవరి 20 దేవుని వాగ్దానం. దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. కీర్తనలు 14:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభుని ఆరాధించేటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆ గొప్ప ఆలోచన ధన్యతలో మనం ముందుకు కొనసాగింపబడుతూ ఉండగా దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పది అంటే ఆయన ఎప్పుడు కూడా నీతి పక్షాన ఉండేటువంటి దేవుడు. ఈరోజు దేవుడు నా పక్షమున ఉండాలి అని ఆలోచన చేసే ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాగ్దానం మనతో మాట్లాడుతూ ఉంది. అదే, నీవు నీతి కలిగి జీవించాలి. ఎవరైతే నీతిగా జీవిస్తారో, నీతిమత్వము కలిగి ముందుకు వెళతారో, నీతిమంతుడైన దేవుణ్ణి, నీతి సూర్యుడైన ప్రభువుని ఆరాధించేటువంటి మనము నీతిమంతులుగా ఉండడాన్ని బట్టి ప్రభువు మన పక్షాన్ని ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. దీనికి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో ఉదాహరణలు మనం చూడొచ్చు. యోసేపును చూడొచ్చు, నీతిమంతుడు. అతడు ఎలాంటి పరిస్థితుల్లో ఏ రీతిగా దేవుడు అతన్ని నడిపించాడో మనము యేసు ప్రభు తండ్రిగా ఆయనను మనం చూస్తాం. పిల్లరా, ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన జీవితంలో నీతి కలిగి జీవించడం ద్వారా నీ జీవితంలో దేవుడే నీ పక్షాన ఉంటాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఏదైనా ఒక పని చేయడానికి భయపడుతూ ఉన్నావేమో, లేక నాకు తోడు ఎవరూ లేరు అని నువ్వు ఆలోచిస్తూ చింతపడుతున్నావేమో, నేను దీన్ని జయించడానికి నాకు బలం సరిపోదు అని నువ్వు ఎంతగానో కలత చెందుతున్నావేమో, వీటన్నిటిలో నుండి నీకు ఒకటే ఒక జవాబు: దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీకు విరోధి ఎవడు. ఆయన నీ పక్షమున ఉండాలి అని నువ్వు కోరుకుంటే నీతి కలిగి జీవించు. నీతిమంతుల పక్షాన ఆయన ఉండే దేవుడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీతిశూరుడా, నీ బిడలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి నీతి కలిగి నిన్ను కలిగి ఉండే దేవులుగా ప్రభువా, నీవు వారి పక్షాన్ని ఉండాలని ఆలోచన చేసేటువంటి బిడలుగా వారిని ఉంచండి, బలపరచండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, వారి తలపట్టిన నూతన కార్యాలు అన్నిటిలో మీరు తోడే ఉండి సహాయం చేయండి. మా దేవా, నీ ఆత్మ కార్యము బిడలలో జరిగించమని, మీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహ దినము, విశేష దినములు జరుపుకుంటున్న బిడలను దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ దయచేయండి. దినదీములతో నింపి మీరే బిడలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అపవాది నుండి వారందరినీ ప్రభువా తప్పించండి. నీ రక్షణ ఆనందం, నీ రక్షణ శృంగం బిడ్డలకు అనుగ్రహించమని, బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్.